యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రాక్షసుడా, ఎందుకురా ఇలా చేస్తున్నావు? అయ్యో, నేనేం చేయను ఇప్పుడు. అడిగింది ఇస్తారా? ఇవ్వలేవలే నువ్వు. ఏంటి? ఆశగా అడుగుతున్నాను. అడిగింది ఇచ్చేస్తావా? ఏం కావాలి? ఏం కావాలరా నీకు? నీ మొగుడి ప్రాణాలు. ఇచ్చేస్తావా? ఇచ్చేస్తావా? ఇచ్చాయి. నిన్ను, నీ మొగుడి ప్రాణాలు ఇచ్చే నిన్ను వదిలేస్తాను. నిన్న దేవుడు క్షమించడ్రా. దేవుడా? ఇక్కడ నేనే దేవుణ్ణి. ఇక నన్ను ఎవడో ఎందుకు క్షమిస్తాడు? ఆ పనే లేదు కదా. ఏంటేంటేంటి పోటీలో గెలిచేసి అద్భుతాలు సృష్టించేసి హ్యాపీగా బ్రతికేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడ మిగిలింది మీ అంతమే కానీ మీ బ్రతుకుల్లో ఆనందం కాదు. అయ్యో కన్నయ్య, Because it's not for sale. వాడి గుండు చప్పుడు ఆగిన మరుక్షణమే నేను నీకు విముక్తిని ప్రసాదిస్తాను. ఇందులో మాటిస్తే తప్పనుగాక తప్పను. ఐ ప్రామిస్. కన్నయ్య ప్లీజ్ లే కన్నయ్య. అయ్యో ఏం చేయను నేను ఇప్పుడు. హెల్ప్ ప్లీజ్, హెల్ప్ ప్లీజ్, హెల్ప్ చేయండి. ఇదిగో చూడు, నువ్వు ఎంత అరిచినా నీ శబ్దాలు బయటికి వెళ్ళవు. నీ ఆర్తనాదాలు ఎవ్వరికి వినపడవు. వీలైతే నువ్వు నమ్మే దేవుడు ఎవరైనా ఉంటే పిలు, వస్తాడేమో చూద్దాం. ఎవరైనా హెల్ప్ చేయండి. హెల్ప్. సార్, నాకెందుకో మీరు అన్నట్టుగా సంథింగ్ రాంగ్ అనిపిస్తోంది సార్. చెప్పు జెన్నే. ఆర్య, నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నువ్వు వస్తానని మాటిచ్చావు కదా. నువ్వు వస్తే తప్ప అక్కడ ఏది మొదలయ్యేలా లేదు. తొందరగా బయలుదేరు ఆర్య. ఓకే జెన్నే, వస్తున్నాను. పదను. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? జెండే సార్ కాల్ చేశారు కదా, పదండి సార్ పోదాం. ఎక్కడికి వెళ్ళాలో ఇంకో 5 minutesలో డిసైడ్ చేస్తాను. అయితే మనం ఎవరి కోసం వెయిట్ చేయాలి? అంబులెన్స్.
కన్నయ్య. ఫ్యూల్ అయిపోయినా ఉందే. అయితే ఇప్పుడు దీన్ని ట్యాంక్ ఫుల్ చేస్తే తప్ప వీడి ప్రాణాలు పోవా? అయినా ఇక్కడ రోడ్డు పైన అంబులెన్స్ని ఆపలేమో, అందరికీ డౌట్ వస్తుంది. దీన్ని తీసుకెళ్లాల్సిన చోటు వేరు. భగవంతుడా, నా కన్నయ్యని కాపాడు, నా కన్నయ్యని కాపాడు ప్లీజ్. సార్, జెండా సార్ కూడా కాల్ చేశారు కదా, అంబులెన్స్ కూడా రాలేదు కదా. పదండి సార్, పోదాం. ఎక్కడ ఆపావు? హలో చైత్ర, నీ మొగుణ్ణి ప్రాణాలతో చూస్తానన్న ఆశని నువ్వు వదిలే. వాడు శ్వాసని వదిలేస్తాడు. ఇప్పుడు దిల్ ఖుషి అయిందిరా. అన్నా ఏంటన్నా ఎంత ఎండలో చలిమంటేసుకున్నారు? మందులోకి చికెన్ వేపుకున్నావనా? చికెనా? మరి చికెన్ ఎదిరా? రే, లోపల ఉన్నాడు కాసేపట్లో పోతాడు. వాడు పోయాడు అని మీకు క్లారిటీ వచ్చిన తర్వాతే ఆ డోర్లు ఓపెన్ చేయండి. అలాగే అన్నా. గుర్తుంచుకోండి రోయ్, వాడు చచ్చాకే లోపల దాన్ని వదిలేయండి. ఆ తర్వాత వాడిని ఎక్కడన్నా పడేయండి, వాడిని వేయించుకొని తినేరా. అర్థమైందా? అర్థమైందన్నా. అవునరా, పోయాక వాడిని పాడేయమన్నాడు, బానే ఉంది. కానీ లోపల ఉన్నదాన్ని అలా ఊరికే వదిలేమన్నాడేంట్రా? అన్నకేమన్నా బ్రెయిన్ లేదా, లేక మనకి బ్రెయిన్ లేదనుకుంటున్నాడా? అన్న ఏమనుకుంటే మనకేంద్రా, మనకి ఇక్కడ ఏదనిపిస్తే గదే ఎంటర్టైన్మెంట్. అవునా కాదా? సరే పద, నడు నడు. కన్నయ్య, ఎలా కాపాడుకోను? నేనేం చేయను ఇప్పుడు? రే, డోర్ తీయండి, డోర్ తీయండి, డోర్ తీయండి ప్లీజ్. అన్నయ్య, ఒరే ఆనంద్, ఎక్కడికి రా ఇప్పుడు? ఇంటికి వెళ్ళొస్తానమ్మా. విరాజ్ ఎక్కడున్నాడో ఏమో, వాడి కోసమే. ఏంటి ఆనంద్, అసలు నువ్వేం చేస్తున్నావో అర్థం అవుతుందా? ఇప్పుడు ఈయన కానీ అక్కడికి వెళ్ళాడంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అది కాదు ఆనంద్ గారు, వాళ్ళు రాలేదని ఇంతమందిని ఇక్కడ వెయిటింగ్ లో ఉంచి వెళ్ళిపోవటం. స్మైలీ, నేనేం చేయాలో చెప్తున్నావా? నా బాధ్యత ఏంటో నాకు తెలుసు. వాళ్ళకి ఏమైందో నాకు తెలియాలి, అది నేను తెలుసుకోవాలి. అమ్మా, నిజం చెప్పండి, వాళ్ళని ఇక్కడికి రాకుండా ఏం చేశారు? ఆనంద్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, ఏది చేయకుండానే వాళ్ళు ఇక్కడికి రాకుండా ఆగిపోతారా? ఒరే పెద్దోడా, అసలు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావురా? ఏదో చేయడం ఏంటి? ఆనంద్, వాళ్లే ఇంటి పరువు తీయడం మంచిది కాదని కళ్ళు తెరిచి అక్కడే ఆగిపోయి ఉంటారు. ఇప్పుడు జరిగే కార్యక్రమాన్ని వదిలిపెట్టి వెళ్ళి కంపెనీ పరువు పోయే పని చేయకు. నా పెద్ద కొడుకు అలాంటి పని చేయడనే నమ్మకంతోనే ఇప్పటి వరకు ఉన్నాను.
ఇప్పుడు వాళ్ళ విషయంలో నీకు మేము తప్పుడు మనుషుల్లా కనిపిస్తున్నావురా? ఇలా వేలెత్తి చూపించడంలో ఏంట్రా నీ ఉద్దేశం? వాళ్ళు ఎందుకు రాలేదో తెలుసుకుందామనమ్మా. అక్కర్లేదు అంటున్నాను కదా. సార్, ప్రోగ్రాం మొదలు పెట్టాలి. అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఆనంద్, నువ్వు వస్తే కానీ పోటీలు మొదలు కావు, అది గుర్తుపెట్టుకో. సార్ రండి సార్. ఒరే ఆనంద్, పదరా. అమ్మా, ఆనంద్ గారు, మీలాంటి వాళ్ళని ఎమోషన్తో ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలీదా? నేను విసిరే బాణం అత్తయ్య. తనని ఎప్పుడు ఎలా సంధించాలో ఐ నో. ఈ పాటికి అక్కడ విరాట్ చచ్చుంటే విషయం బయటకొచ్చేది. రాలేదు అంటే ఏది బయట పెట్టుకునే పరిస్థితి తనకి లేదు అని అర్థం అవుతుంది. సో ఇక్కడ అన్ని అయిపోయేలోపు అక్కడ విరాజ్ పని కూడా అయిపోతుంది. దాన్ని బట్టి చైత్రకి దిమ్మ తిరిగిపోయే క్లైమాక్స్ ప్లాన్ చేసేయచ్చు. ఏంటే, నీ ప్రయత్నం ఫలించే డోర్ ఓపెన్ అయింది అనుకుంటున్నావా? మేమే ఓపెన్ చేసినాం. లోపల ఇంత అందం ఉంది, అది ఇలా అడవి కాచిన వెన్నెలైపోవడం ఎందుకు? కాస్త ఈ అందాన్ని కొరుక్కు తింటే తప్పేంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను మిమ్మల్ని. మర్యాదగా మమ్మల్ని విడిచి వెళ్ళండి. మామా, వార్నింగ్ ఇస్తుందిరా మామా. వార్నింగ్ కాదు, నా కన్నయ్యకి ఏదైనా అయితే నిజంగానే ఒక్కొక్కడి ప్రాణం తీసేస్తాను. తప్పుకోండ్రా, చంపేస్తాను మిమ్మల్ని. తీసుకురండి. వదలండి, వదలండి, నన్ను వదలండి, 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 నన్ను వదలండి. ఇప్పుడేం చేస్తావే? ఏంటి వదిలేసేది? ఈరోజు నీ బతుకు మా చేతుల్లో నలిగిపోవాల్సిందే. నిన్నెవడే కాపాడేది? ఎవడో నిన్ను కాపాడలేడు. సండే, ఆర్య, ఒక వెహికల్ నెంబర్ చెప్తాను. ఎస్పీ ఆఫీస్ కాల్ చేసి ఆ వెహికల్ జీపీఆర్ఎస్ ట్రాక్ చేయించు. ఆర్య, వాట్స్ గోయింగ్ ఆన్? ఎవరో ప్రమాదంలో ఉన్నారు సండే. ఆర్య, అక్కడ అందరూ వెయిటింగ్. సండే, ఒక మనిషి ప్రాణం కన్నా వాడి వెయిటింగ్ గొప్పదనుకుంటున్నావా? జీపీఆర్ఎస్ ట్రాక్ చేయించి నాకు వెంటనే కాల్ చేయి.
హలో, సూటు బూటు వేసుకుని నీట్గా ఆఫీస్కి పోకుండా ఎక్కడేంట్రా నీకు పని? నాతో వ్యవహారం నీలాంటి బాడీకి మంచిది కాదు. వచ్చిన దాన్ని వెళ్ళిపో అమ్మా. రేయ్, మర్యాదగా ఆవిడ్ని వదిలిపెట్టండి. సార్ సూటు బూటు చూసి సార్ చాలా సాఫ్ట్ అని ఫిక్స్ అయిపోతున్నారేమో. రాంగ్ ఎస్టిమేషన్స్ చేస్తే ఒక్కొక్కడికి పుచ్చ పగిలిపోతుంది. అబ్బో, హీరో గురించి హీరోయిన్ బిల్డప్ మామూలుగా ఇవ్వట్లే కదా. ఇలాంటి హీరో బిల్డప్లు మేము చాలా చూసాంలే. రేయ్, ఇంతవరకు ఒకత్తేరా, ఇంకో కత్తి లాంటి అమ్మాయి దానంతట అదే వచ్చి ఇరుక్కుంది. రేయ్, వెళ్ళి దాన్ని పట్టుకురా పోరా. సార్, నా భర్త పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. దయచేసి తనని ఎలాగైనా సేవ్ చేయండి సార్, ప్లీజ్ సార్. అను, నువ్వు కార్ తీసుకున్న హాస్పిటల్కి రా, పదండి.
వాట్ హ్యాపెండ్? ఏం జరిగిందో తెలియదు డాక్టర్. సడన్ గా చూసేసరికి బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటూ కనిపించారు. ఆ తర్వాత నుండి అన్కాన్షియస్ అయిపోతూ ఉన్నారు. బ్రీతింగ్ కండిషన్ కూడా బాగోలేదు డాక్టర్. ఎంతసేపటి నుంచి? 1 hour అవుతుంది డాక్టర్. ఓ మై గాడ్, మీరు ఇక్కడే ఉండండి, తను లోపలికి తీసుకురండి. సార్, సమయానికి మీరు రాకపోయి ఉంటే నేను నా భర్త ఈ పాటికి ప్రాణాలతో మిగిలిన వాళ్ళమే కాదు. మా జీవితం అప్పుడే ముగిసిపోయేది. మీరే వరీ కాకండి, ఆయనకేం కాదు. హీల్ బి ఆల్రైట్. మా ఆర్య సార్ చెప్పారు అంటే ఆ మాట 100% జరుగుతుంది. మీరేం దిగులు పడకండి, మీకు అంతా మంచి జరుగుతుంది. సార్, ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ట్రీట్మెంట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఏం కావాలన్నా ఇమీడియట్గా అరేంజ్ చేయండి. పేషెంట్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ట్రీట్ చేయండి డాక్టర్. ఓకే సార్, వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. చైత్ర గారు, మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడే మొదటి రౌండ్ స్కిప్పింగ్ పోటీ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఏంటి మహి, ముభావంగా కూర్చున్నావు? అక్కొస్తుంది, ఆట ఆడుతుంది, అద్భుతాలు సృష్టిస్తుంది అని భారీ అంచనాలు పెట్టుకున్నట్టును. ఏంటి, ఏదైనా కలొచ్చిందా? కల కాదు మహి, తను రాకపోయినా పార్టిసిపెంట్స్ లిస్ట్ లో మీ అక్క పేరుని నువ్వు ఎంట్రీ చేయించావు కదా, అందుకని అంటున్నా. పేర్లు ఎంట్రీ చేయించింది నేను కాదు, ఆనంద్ సార్. అయినా అలా ఎంట్రీ చేయించే రైట్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ నాకేమీ లేదు. ఇక్కడ నేను ఆఫీస్ స్టాఫ్ మాత్రమే. ఓకే, ఏదేమైనా మొత్తానికి మీ అక్క మా ఆయన మంచితనంతో అలా సర్వైవ్ అయిపోతుంది. కానీ నీకలా ఉండకపోవచ్చు, ఎందుకంటే నువ్వు కోడలిగా అడుగుపెట్టిన చోటు అంత మంచిది కాదు. ప్రమాదం వస్తే కాపాడే పర్సన్స్ కూడా లేరక్కడ. ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఇండైరెక్ట్ గా కాకుండా డైరెక్ట్ గానే అర్థం చేసుకో. నువ్విక్కడ తెలివితేటలు వాడి ఏదైనా చెయ్యాలని చూసావే అనుకో, అక్కడ నీ రాత మీద పిచ్చి గీతలు పడిపోతాయి. స్మైలీ, తనే కాదు, ఎవరు తలుచుకున్నా ఇక్కడ ఏమీ చేయలేరులే. అయినా ఒక రౌండ్ ఎలాగో పూర్తయింది. మరి కాసేపట్లో ఫస్ట్ రౌండ్ విన్నర్గా నీ పేరే అనౌన్స్ చేస్తారు. మొదటి రౌండ్ విన్నర్ మిసెస్ స్మైలీ ఆనంద్. స్మైలీ, ఎస్, దట్స్ ఇట్. ఇదొక్కటేనా? మిగిలిన రౌండ్స్ కూడా సేమ్ మైక్ లో, సేమ్ పిచ్ లో, సేమ్ నేమ్ అనౌన్స్ చేస్తారు. అందులో మార్పే లేదు. ఆశ్చర్యం అంతకన్నా లేదు. అది డిసైడెడ్ మా. స్మైలీ, పద, నెక్స్ట్ గాలిపటాలతో స్కై లెవెల్ పర్ఫార్మెన్స్ మనం చేయాలి. మాంజా రెడీ చేసుకుందాం, పద పద. ఒక్క రౌండే కదా స్మైలీ అయ్యింది. ఆట మలుపు తిరగడానికి, జీవితం తిరగబడ్డానికి ఒక్క అడుగు చాలు. అక్క రాక్ స్టార్ తప్పక వస్తారు, నీ ఆట కట్టిస్తారు. ఇక్కడ గెలిచేది మా అక్కే.
కన్నయ్య, నన్ను నువ్వు కావాలనుకోవడం వల్లే కదా నీకే పరిస్థితి. నేను నీకు దగ్గర అవ్వకూడదనే నిన్ను నాకు దూరం చేయాలని చూశారు. మనది మూఢముళ్ళ బంధం కాదు, జన్మ జన్మల బంధం అని వాళ్ళకెవరు చెప్పాలి? కన్నయ్య, కన్నయ్య, నన్ను చూడు, నన్ను చూడు కన్నయ్య. చైత్ర, వద్దు కన్నయ్య, వద్దు కన్నయ్య, తీయద్దు. నాకేం కాదు, నువ్వు నా పక్కన ఉండగా నాకేం కాదు. నా మూలంగానే కన్నయ్య నీకు ఈ పరిస్థితి. నేను ఊపిరి తీసుకుంటున్నదే నీ ప్రేమ వల్ల. నువ్వు నాతో ఉన్నంతకాలం నాకేం కాదు, నాకేం కాదు చైత్ర. నువ్వు వెళ్ళు. నేను వెళ్ళాలా? నిన్నిలా వదిలి వెళ్ళాలా? అవును చైత్ర. ఎలా వెళ్తాను కన్నయ్య? నువ్వు ఇక్కడే ఉంటే అక్కడ వాళ్ళు కోరుకున్నదే జరుగుతుంది. మనం ఓడిపోకూడదు. మన గెలుపు నీ చేతుల్లోనే ఉంది. ఏంటి కన్నయ్య నువ్వు అనేది? నిన్ను విడిచి నేను ఎలా వెళ్తాను? ఇక్కడ నుండి నా అడుగు కూడా కదలదు. నేనెక్కడికి వెళ్ళను, వెళ్ళలేను. అది నా వల్ల కూడా కాదు కన్నయ్య. చైత్ర, నా మాట విను. నువ్వు అక్కడ గెలిస్తేనే నా చైత్రతో నేను జీవితాంతం సంతోషంగా ఉంటాను. నాకేం అవ్వదు, నేను బ్రతికే ఉంటాను. అది నాకు తెలుస్తుంది. నువ్వు త్వరగా వెళ్ళు, వెళ్ళు, ఆలస్యం చేయకు. కన్నయ్య, లేదు, నాకు చాలా భయంగా ఉంది. నిన్ను వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. నేను నీతోనే ఉంటాను. నేనెక్కడికి వెళ్ళను. ఏ గెలుపు ఓటములతో నాకు పని లేదు. నేనెక్కడికి వెళ్ళను. నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్ళను కన్నయ్య. నేను వెళ్ళలేను.